బ్రిటన్లో మరో బ్రేకింగ్. పార్లమెంట్ రాజ్యసభ సమావేశాల్లో ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే సభ చైర్మన్ జగదీప్ ధన్కర్ షాకింగ్ ప్రకటన చేశారు. సీట్ నెంబర్ 222 కింద సెక్యూరిటీ సిబ్బందికి కరెన్సీ నోట్ల కట్ట లభించిందన్నారు. అది ఒక కాంగ్రెస్ ఎంపీకి కేటాయించిన సీటు అని ప్రకటించారు. పైగా ఆ సీటు తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే ఎంపీ అభిషేక్ మను సింఘ్వీదని పేరు కూడా వెల్లడించారు. పైగా దీనిపైన విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ డబ్బులు ఎవరికి సంబంధించినవి, దాని వెనుక ఎవరున్నారు, ఎందుకు రాజ్యసభకు తీసుకువచ్చారనే కోణంలో దర్యాప్తు జరుగుతోందన్నారు. I hereby inform that during the routine anti-sabotage check of the chamber after the adjournment of the House yesterday, apparently a wad of currency notes was recovered by the security officials from seat number 222 presently allotted to Shri Abhishek Manu Singhvi, elected from the state of Telangana. బీజేపీ ఎంపీలు అభిషేక్ మను సింఘ్వి పైన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చైర్మన్ తీరును తప్పుపట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభ చైర్మన్ వ్యాఖ్యలపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ కొనసాగుతూ ఉండగా కాంగ్రెస్ ఎంపీ పేరును ఎలా బహిర్గతం చేస్తారని ఉపరాష్ట్రపతి ధన్కర్ నిలదీశారు. ये मैटर आपने कहा कि इन्वेस्टिगेशन में है. जब तक इन्वेस्टिगेशन नहीं होता और जब तक आपको ऑथेंटिसिटी से कोई एक व्यक्ति के पास या कोई एक सीट के ऊपर मिला है, उसका ऑथेंटिसिटी नहीं होता, तब तक तो उसका नाम बोलना ही नहीं. ये अरे छोड़ो भाई. మరోవైపు ఈ ఘటనపైన ఎంపీ అభిషేక్ మను సింఘ్వి స్పందించారు. తానెప్పుడు రాజ్యసభకు వెళ్లినా జేబులో 500 నోటు ఒక్కటే పెట్టుకుంటానన్నారు. తాను నిన్న రాజ్యసభకు మధ్యాహ్నం 12:57 చేరుకున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు సభ వాయిదా పడగానే క్యాంటీన్కు వెళ్లినట్లు తెలిపారు. మధ్యాహ్నం 1:30 వరకు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి క్యాంటీన్లోనే కూర్చున్నట్లు తెలిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయానని సింఘ్వి వెల్లడించారు. I reached the inside of the house yesterday at 12:57 p.m. In the afternoon. The house rose at 1 p.m. 3 or 4 minutes after I entered the house. At 1:30 I left Parliament. So my total stay in the house yesterday was 3 minutes and my stay in the canteen was 30 minutes. Of course there must be an inquiry as to how people can come and put anything anywhere in any seat. It means that each of us must have a seat where the seat itself can be locked and the key can be carried home.